భారత్ అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచాన్ని యాచించే స్థాయిని దాటిపోయిందని, ఇకపై శాసించే స్థాయికి భారత్ చేరుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ఖాదీ సంత్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మ నిర్భర్ అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన స్వదేశీ ఖాదీ సంత్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఖాదీ సంత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించారు. దేశీయంగా చేతి వృత్తుల కళాకారులు ఉత్పత్తి చేసిన వివిధ పరికరాలను, ఆర్గానిక్ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఖాదీ ఉద్యమంలో స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న వారి ఫోటో ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. అలాగే ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్ను సీఎం సందర్శించారు. ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాట్నంపై చంద్రబాబు నూలు వడికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దసరా రోజు సంకల్పించిన ప్రతి పని విజయవంతం అవుతుంది. స్వదేశీ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఖాదీ సంత కార్యక్రమం కూడా విజయం సాధిస్తుంది. ఖాదీ సంత స్వదేశీ భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా తయారవుతుందని ఆశిస్తున్నాను. ఆ దిశగానే భారత్ ముందడుగు వేస్తోంది. ఇప్పటి వరకు విదేశీ వస్తువులు, విదేశీ టెక్నాలజీనే వాడుతూ వచ్చాం. ఇప్పుడు ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలో స్వదేశీకి పిలుపునిచ్చారు. అందుకే బిఎస్ఎన్ఎల్ ఇటీవలే స్వదేశీ 4G సాంకేతికతను దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ సమయంలో భారత్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లనే వివిధ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడాయని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి భారత్ ఇప్పుడు పటిష్టమైన స్థానానికి ఎదిగింది. 2038కి ఆర్థికంగా ప్రపంచంలోనే 2వ స్థానానికి భారత్ చేరుతుంది. 2047 నాటికి అగ్రస్థానంలోకి వస్తాం. ఇదే భారత మాతకు నిజమైన నివాళవుతుంది. గతంలో శాటిలైట్లను ఇతర దేశాల నుంచి ప్రయోగించే పరిస్థితి నుంచి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించే పరిస్థితికి వచ్చేసాం. ప్రధాని మోదీ భారతదేశ మూలాలను ఎప్పుడూ గుర్తు తెస్తూనే ఉంటారు. ఆ మూలాలను వదిలిపెట్టకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. స్వాతంత్రానికి పూర్వం 60% మేర వివిధ ఉత్పత్తుల ఎగుమతులు భారత్ నుంచే జరిగేవి. బ్రిటిషర్లు వచ్చాక పరిస్థితులు మారి విదేశీ వస్తువులు మనం వాడే స్థితికి చేరుకున్నాం. ఈ పరిస్థితి మారాలి. బీ ఇండియన్, బై ఇండియన్ అన్న నినాదం దేశమంతా రావాలి. దేశంలో ఉండే జనాభా మనకు అతిపెద్ద ఆస్తి, సంపద, అతిపెద్ద మార్కెట్. మన ఉత్పత్తులు మనమే వినియోగించుకుంటే డిమాండ్ పెరిగి ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. స్వదేశీ ఉత్పత్తుల కోసం విదేశీ వస్త్రాలను తగలబెట్టమని గాంధీజీ పిలుపునిచ్చారు. గాంధీజీ ఆ పిలిపే స్వాతంత్ర పోరాటానికి ఊపిరైంది. గాంధీజీ నూలు వడికిన రాట్నమే స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. ఆ మహనీయుడు సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం నినాదాలతో పాటు స్వదేశీ నినాదం కూడా ఇచ్చారు. జై జవాన్, జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చి స్ఫూర్తిని నింపారు. ఇప్పుడు వాళ్ళిద్దరి స్ఫూర్తితో మళ్లీ స్వదేశీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి. అందరికీ మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దాంట్లో భాగంగానే GST 2.0 సంస్కరణలు వచ్చాయి. ఈ సంస్కరణల కారణంగా దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడా ప్రభుత్వ ఆదాయం తగ్గడం లేదు. కేవలం ధనికులకు మాత్రమే కాదు, పౌరులందరికీ సమానంగా ఫలాలు అందడం కోసమే సంస్కరణలని ముఖ్యమంత్రి వివరించారు. స్వదేశీ వస్తువుల తయారీతో పాటు వాటి వినియోగము దేశంలో పెద్ద ఎత్తున పెరగాలి. రాష్ట్రంలో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. వాటికి బ్రాండింగ్ వచ్చేలా చేయాలి. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొబ్బరి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, ఇలా వేరువేరు నాణ్యమైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. వీటిని మనమే ప్రమోట్ చేసుకోవాలి. వీటి వినియోగం పెరిగితే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు మన ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. దీనికి ప్రతి పౌరుడు ముందుకు రావాలి. అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది. ఏటికొప్పాక, కొండపల్లి తదితర కళల్ని, చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మన స్వదేశీ ఉత్పత్తి అరకు కాఫీని ప్రమోట్ చేశాం. ఇప్పుడు అంతర్జాతీయంగా మంచి బ్రాండ్ గా అరకు కాఫీ మారుతోంది. గతంలో ఓ చిన్న ప్రభుత్వ విధానంతో ప్రపంచ వ్యాప్తంగా IT నిపుణులను తయారు చేయగలిగాం. ఇప్పుడు ఏపీలో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే విధానం తీసుకొచ్చాం. సంస్కరణలను అందిపుచ్చుకోవాలి. అన్ని విధాల వృద్ధి సాధించాలి. తెలుగు బిడ్డ PV నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. ఆ తర్వాత అప్పుడు ప్రధాని వాజ్పేయి సంస్కరణలకు జవసత్వాలు ఇచ్చారు. దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఇస్తామని, ఆ దిశగా అడుగులు వేస్తామని విజయదశమి రోజున సంకల్పం తీసుకుందాం. దశమి రోజు సంకల్పం తీసుకుంటే దాన్ని సాధించుకునే అవకాశాలు వాటంతటా అవే వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. చేనేత కళాకారులు నేసిన అగ్గిపెట్టెలో పట్టిన చీరను ప్రముఖ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధుకు సీఎం చంద్రబాబు బహుకరించారు.